ఈరోజే దీపావళి అమావాస్య. ఈరోజు రాత్రి 12 గంటలలోపు మీ బియ్యం డబ్బాలో ఇవి వేసి చూడండి. మీరు ఊహించనంత ధనం దోసుకు వస్తుంది. కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ఎంత దరిద్రుడైనా సరే, తినడానికి తిండి కరువైపోయి బాధపడుతున్న వారైనా సరే, ఈరోజు దీపావళి అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది. పురాణాల ప్రకారం దీపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి అమావాస్య రోజున చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి అనేది చెడుపై మంచి సాధించినటువంటి రోజు. ఈ దీపావళి రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి గుడ్లగూబపై భూలోక సంచారణ చేస్తుంది అని చెబుతూ ఉంటారు. దీపావళి రోజు లక్ష్మీ కుబేరస్వామి గణపతిని ఎవరైతే భక్తి శ్రద్ధతో పూజిస్తారో అలాంటి వారు అపర కుబేరులుగా మారుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ వారికి సిరి సంపదలు కలుగుతాయి. దీపావళికి ఇంతటి ప్రత్యేకత ఏమిటి అంటే, పురాణాల్లో మనకు ఏం ఉంది అంటే, పురాణాల ప్రకారం చూసుకుంటే దీపావళి మంచిపై చెడు సాధించినటువంటి రోజు. ఈ దీపావళి రోజునే శ్రీరాముడు లంక నుండి సీతాదేవిని తీసుకుని రావణాసుని యుద్ధంలో ఓడించి అయోధ్యకి వచ్చారు. అప్పటి నుండి దీపావళిని ఎంతో ఘనంగా అయోధ్యవాసులంతా కూడా ఊరంతా దీపాలు వెలిగించి ఎన్నో టపాకాయలు కాలుస్తూ పెద్ద పండగగా జరుపుకున్నారు. ఇక ఈ దీపావళి రోజునే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలతో జన్మించారు అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ దీపావళి రోజునే కుబేరస్వామిని శ్రీకృష్ణుడు ధనానికి అధిపతిగా ప్రకటించిన రోజు కూడా. ఇలా దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను లక్ష్మీదేవి రాకతో తిరిగి పొందారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న దీపావళి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ పవిత్రమైన పర్వదినాన ఎవరైతే బియ్యంలో ఇది ఒక్కటి వేస్తారో వారి ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది. బియ్యం అనేవి ఎంతో ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి మనుగడకి కావలసింది బియ్యం. బియ్యం దానం చేస్తే ఎన్నో దరిద్రాలు తొలగిపోతాయి. ఆవుకి బియ్యాన్ని తినిపిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప అంటారు. ఏదైనా గుడిలో కావచ్చు లేదా ఇతర పేదవారికి కావచ్చు, బియ్యాన్ని దానం చేయటం కానీ, బియ్యంతో వంట చేసి ఆ వంటని నలుగురికి పెట్టడం కానీ చేయాలి. ఇలా చేస్తే ఎంతటి జాతక దోషాలైనా సరే తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కోట్లు సంపాదిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాదు ఎప్పుడూ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది ఉండదు. 3 పువ్వులు 6 కాయలుగా వారి జీవితం సాగిపోతుంది. అలానే ప్రతిరోజు బియ్యం కడిగే సమయంలో ఈ ఒక్క మాట అనుకోండి. బియ్యాన్ని కడుగుతూ అమ్మ లక్ష్మీదేవి, అలానే అన్నపూర్ణాదేవి, మా ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ధాన్యాలకి సిరి సంపదలకి లోటు లేకుండా చూడు తల్లి అని మనసులో ఒక మాట అనుకోండి. అదే సమయంలో మీ చేతితో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టండి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయండి. అలా గుప్పెడు బియ్యం అనేవి ఒక 2-3 కేజీల వరకు అవుతూ ఉంటాయి. అలా గుప్పెడు తీసి పక్కన పెట్టిన బియ్యాన్ని ఎవరైనా పేదవారికి, ఆకలితో ఉన్నవారికి ఆ బియ్యాన్ని దానం ఇవ్వండి. ఇలా మీరు గాని చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి. ఎన్నో సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతారు. చేతిలో చిల్లి గవ్వ లేనివారు, తినడానికి తిండికి కూడా కరువైన వారు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ఎప్పటికీ కూడా అన్నానికి ధనానికి లోటు అనేది రానే రాదు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదల వర్షం కురుస్తుంది. ధనధాన్యాలు మీ ఇంట్లో కరువు అనేది రానే రాదు. మరి ఈ దీపావళి అమావాస్య రోజు ఏది పెట్టాలి అంటే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో పూర్తిగా మీకు అర్థమవుతుంది. పూర్వం పెద్దవాళ్ళు బియ్యాన్ని వంటగదిలో పెట్టి బియ్యాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. కానీ ఇప్పుడు కొంతమంది బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. బియ్యం అన్నపూర్ణాదేవితో సమానం.
బియ్యంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అందుకే బియ్యాన్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు. బియ్యాన్ని వృధా చేయకూడదు. బియ్యాన్ని పారబోయకూడదు. బియ్యాన్ని ఎప్పుడూ కూడా అనవసరంగా వండి వేస్ట్ చేయకూడదు. అంతగా ఉంటే నేను చెప్పినట్టు ప్రతిరోజు గుప్పెడు బియ్యాన్ని పక్కన పెట్టి ఎవరైనా పేదవారికి పంచండి. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఉండే ప్రతి సమస్య తీరిపోతుంది. ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, ఇంట్లో డబ్బు నిలవకపోవటం, డబ్బు వృధా ఖర్చయిపోవటం, తినడానికి కూడా తిండి కరువైపోవటం వంటి ఎన్నో రకాల సమస్య నుండి విముక్తిని పొందుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మంచి విజయాన్ని పొందుతారు. మీకు ఉండే ప్రతి కష్టం నుండి కూడా చాలా సులువుగా బయటపడతారు. మరి ఈ అత్యంత పవిత్రమైన దీపావళి అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏవి వేయాలి అంటే, ముందుగా బియ్యం డబ్బాలో వేయడాని కోసమని కావాల్సింది ఒక పసుపు రంగు వస్త్రం. పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ పసుపు రంగు వస్త్రాన్ని పరిచి అది కొత్తది అయి ఉండాలి. కొత్త పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో 11 రూపాయి కాయిన్స్ని వేయండి. ఈ చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇక అలా 11 రూపాయి కాయిన్స్తో పాటు ఒక పసుపు కొమ్ము, 5 గవ్వలు, 5 గోమతి చక్రాలు వేయండి. ఇవి వేసి చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఆ తరువాత ఆ పసుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టండి. ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ 2 చేతులు జోడించి నమస్కరించుకోండి. మీకు ఉన్న కష్టాలను చెప్పుకోండి. మీ సమస్యలను తీర్చమని అడగండి. ఇక మళ్ళీ వచ్చే దీపావళి వరకు మా ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలకి, ధనధాన్యాలకి ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని స్మరించి నమస్కరించుకోండి. ఇలా చేసి ఆ తరువాత ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో కొన్ని బియ్యాన్ని తీసి అంటే తోడి ఒక హోల్ లాగా చేసి అందులో ఈ మూటను పెట్టి మళ్ళీ బియ్యం యథావిధిగా కప్పేయండి. ఇలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎవరైతే చేస్తారో అలాంటి వారికి సిరి సంపదలకి లోటు, ధనధాన్యాలకి లోటు అనేది రానే రాదు. మీ జీవితం అందంగా, ఆనందంగా మారిపోతుంది. ధనధాన్యాలకి లోటు అనేది రాదు. డబ్బు దూసుకు వస్తుంది. మనం అందులో వేసిన ప్రతి వస్తువు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఆ వస్తువుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో సిరి సంపదలు కలిగిస్తుంది. మీ ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది. ఇక ఆ మూటను ఎప్పుడు తీయాలి అంటే, మళ్ళీ మీ బియ్యం ఎప్పుడైతే అయిపోవడానికి వచ్చాయో అప్పుడు ఆ మూటను తీసి మళ్ళీ అదే విధిగా అమావాస్య రోజున మళ్ళీ అదే విధంగా పరిహారం చేసి మళ్ళీ బియ్యం డబ్బాలో పెట్టండి. ఆ పాత మూటను పారే నీటిలో వేసేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. పారే నీటిలో వేసినా పర్వాలేదు. ఏదైనా గుడిలో ఉండే చెట్టు మొదట్లో పెట్టినా కూడా పర్వాలేదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.